యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని మాటలను మీతో పంచుకోవటానికి ప్రభువు కృప చూపిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తులైన పౌలు 14:1 వచనంలో మనం చదివగలిగితే ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అనేటటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది లేఖన భాగంలో. ఈరోజు లోకంలో ప్రేమ అనేటటువంటి మాటకు నిర్వచనం అనేది మారిపోయింది. ఒకప్పటి ప్రేమ మానవుని జీవితంలో ప్రతి వారి విషయంలో వారు కలిగి ఉన్న ప్రేమకు ఆ బంధానికి విలువలు వేరుగా ఉన్నాయి. నేటి కాలము ప్రేమ అనేటటువంటిది ఎక్కడ దాకా మానవుని జీవితాన్ని తీసుకువెళ్తుంది అనటానికి ఒక ఎగ్జాంపుల్ మీతో పంచుకోవటానికి ప్రభు పేరిట మీకు తెలియచేస్తా ఉన్నాను. గడిచిన నిన్నటి దినాన మనం అన్ని మీడియాలో మనం ఒక విషయాన్ని మనం చూసి ఉంటాం. ప్రేమించినటువంటి ప్రియుడి కొరకు సొంత కన్న తల్లిని చంపినటువంటి కూతుర్ని మనం చూసి ఉంటాం. ఇంచుమించు తేజశ్రీ 15 ఏళ్ల వయసు, ఇప్పుడు 10th క్లాస్ చదువుతుందంట. ఇంచుమించు 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి, శివ అనేటటువంటి అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ పరిచయము వారి జీవితాల్లో ప్రేమగా మార్చబడ్డది. ఆ విషయం తల్లికి తెలుసు. ఆ మధ్య కాలంలో 1, 2, 3 సార్లు ఆ అబ్బాయి కూడా వీరి ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఆ తర్వాత ఒకానొక దినమున ఈ యొక్క తేజస్సుని తన చెల్లెల్ని కూడా తీసుకుని ఆ అబ్బాయి ఉండేటటువంటి గృహానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ యొక్క కుమార్తె యొక్క బిహేవియర్, ఆ బిడ్డ యొక్క ఆలోచనను చూసిన తర్వాత తల్లి గద్దించటం, అదే కాకుండా ఈ శివ అనేటటువంటి వ్యక్తి డీజే చేస్తూ ఉండేవాడు. అంటే డీజే కొడుతూ, అలాగే కొంచెం డబ్బు సంపాదిస్తూ చెడు అలవాట్లు, చెడు యొక్క బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. సో అతని యొక్క ప్రవర్తన సరిలేదన్నట్లుగా తల్లి భావించి కుమార్తెను శివాకు దూరం పెట్టాలనే ఉద్దేశంతో వారి ఇరువురిని ఏం చేయటం ప్రారంభించిందంటే కొంచెం వారి మధ్య దూరం పెట్టడం ప్రారంభించింది. ఇది తెలుసుకున్నటువంటి ఈ కుమార్తె ఈ శివాకు ఫోన్ చేసి నేను నీ దగ్గరకు వచ్చేస్తానని చెప్పి అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. 19వ తారీఖున, జూన్ 19న. వెంటనే తల్లి కుమార్తె మిస్సింగ్ అయిందని పోలీస్ స్టేషన్, షాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు కిడ్నాప్ కేసు కిందగా, మిస్సింగ్ కేసు కిందగా దాన్ని ఎంక్వైరీ చేసి 20వ తారీఖున మరుసటి దినమే శివాను అలాగే ఈ తేజశ్రీని తీసుకుని వచ్చి వారి ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయిని కూడా అమ్మాయి యొక్క మనసులో మాటలను వీడియోగ్రఫీ లాగా తీసి వారి ఇరువురికి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి బుద్ధి చెప్పారు. అయితే తల్లి యొక్క ఆలోచన వీరిరువురిని దూరం పెట్టాలనేటువంటి ఆలోచనలను బట్టి ఈ తేజశ్రీ తల్లిని ఏ విధంగా అయినా వదిలించుకుంటే మా యొక్క వివాహం జరుగుతుంది, మా యొక్క బ్రతుకులు బాగుంటాయి అని చెప్పి తల్లి మీద ద్వేషము, కక్షతో శివాకి ఫోన్ చేసి మన ప్రేమకు, మన యొక్క వివాహమునకు తల్లే అడ్డుంది కాబట్టి మా అమ్మనే చంపేస్తే మన ప్రేమలో చక్కగా విహరించవచ్చు, చక్కగా బ్రతకొచ్చు, అయ్యో చక్కగా మనము లోకంలో ఈ పోగొట్లో బ్రతకొచ్చు అని ఆలోచన చేసినప్పుడు శివాని పిలిపించడం జరిగింది. శివ వచ్చాడు. వచ్చినట్లుగానే వచ్చి అంజలికి మెడకు చున్నీని కట్టి గట్టిగా లాగినప్పుడు ఆమె అలాగా మూర్చిపోయి పడిపోయింది. ఈ లోపల వారి చిన్న కుమార్తె వచ్చేసరికి తల్లి అలా పడి ఉండటము కొన ఊపిరితో, అప్పటికి కొన ఊపిరితో కొట్టుమిట్టాడటం చూసిన తర్వాత పాపకు చెప్పింది, పక్కన ఇంకెవరినన్నా పిలుచుకురా, అమ్మను చూపిద్దామనే లోపు శివాని పిలిచి ఇదిగో ఇంకా అమ్మ బ్రతికే ఉంది, చావలేదు, రారా అని చెప్పి గట్టిగా మెడకి చున్నీ వేసి లాగి పక్కనున్న శృతితో తల మీద కొట్టి చంపివేయటం కూడా జరిగింది. చూడండి, నేటి కాలము ప్రేమ వ్యామోహము చేత నేటి కాలపు యొక్క ప్రేమలు ఎంత దుశ్చర్యకు పాలు చేస్తున్నాయంటే కన్న తల్లిని కూడా చంపటానికి ఒక
పరిస్థితుల్లోనికి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంటే, ఈ ప్రేమ వారిలో వ్యామోహము ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయిందంటే, చివరికి వారి జీవితాలు బాగుపడ్డాయంటే బాగుపడలేదు. వారి బ్రతుకులు కటకటాల పాలైపోయారు. కేవలము ఇన్స్టాగ్రాములో 8 నెలల పరిచయమైనటువంటి ఒక వ్యక్తి కొరకు తన తల్లిని చంపటానికి కూడా ఆ కుమార్తె సాహసించింది. చూడండి, లోకంలో జరుగుతున్న ఈ విపత్కరమైన పరిస్థితులు యవనస్తుల జీవితాలు, బ్రతుకులను సవాలుతో కూడినటువంటి పరిస్థితులు తీసుకెళ్తున్నాయి. బ్రతుకులు మార్చుకోవాలి. ఆకర్షించే ఆకర్షణలకు, మనల్ని వ్యామోహించే వ్యామోహాలకు పడి మంచి జీవితాన్ని, బ్రైట్ ఫ్యూచర్ని పాడు చేసుకోకున్నట్లుగా మీ జీవితాలను సరి చేసుకోనండి. ఇలాంటి విపత్కరమైన పరిస్థితి ఇంకా లోకంలో ఏ కుటుంబంలో జరగకూడదు. ఎందుకంటే నవమోసాలు మోసిన కన్నతల్లిని చంపటం ఎంత ఘోరమైన దుశ్చర్య అంటే అది చెప్పటానికి కూడా చాలా బాధాకరమైన పరిస్థితి. చూడండి, వారి బ్రతుకులను పాడు చేసుకున్న యవన కాలం, మంచి జీవితం ఉంది, మంచిగా బ్రతకవలసిన వారు ఈ యొక్క ప్రేమ అనేటటువంటి దుశ్చర్య ద్వారా వారి బ్రతుకులు పాడైపోయాయి. సేవకునిగా, యవనస్తుల కొరకు సేవకునిగా ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో, ఈ పట్టణాల్లో జరుగుతున్న ఈ పరిస్థితుల్లో యవన బిడ్డలు కాపాడబడాలి, కుటుంబాలు కాపాడబడాలి, జీవితాలు బాగు చేయబడాలని మేము ప్రార్థన చేస్తాం. ఇలాంటి దుశ్చర్య ఇంకెక్కడ ఎవరి కుటుంబాల్లో జరగకూడదని మా యొక్క ప్రార్థన. నిశ్చయంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించాలి. ప్రాముఖ్యంగా యవన కాలంలో మీ జీవితాలను సరి చేసుకుని దేవుని కొరకు అప్పగించుకోవాలి. యవనస్తులు అలాగే కుటుంబాలు సరి చేయబడాలని మా ప్రార్థన. మహాగణుడా, మా మంచి యేసయ్య, ఈ వదంతిని మేము విన్న తర్వాత మా లోకం, మా యొక్క దేశం, వాటి యొక్క పాకెట్ ఏంటో మాకు తెలియట్లేదు. అయితే యేసు ప్రభువా, దేశంలో భయంకరమైన ఘోర సంఘటనలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. నానాటికి ప్రేమ చల్లారిపోతుంది. ద్వేషాలు, కోపము, అసూయ, ఒక రకంగా చెప్పాలంటే ప్రభా భయంకరమైన విపత్కరమైన పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అయా తండ్రి, మా దేశమును, మా ప్రజలను, మా యవనస్తులను బాగు చేసి మా దేశంలో క్షేమమును, మా దేశంలో ప్రేమను, మా దేశంలో అయా జనులలో ప్రభా నెమ్మదిని దయచేయండి. ఎందుకంటే అయా అనేకమైన ఘోర పరిస్థితులు వింటున్నాం. కాబట్టి జనుల యొక్క మనస్సులను మార్చి సరిచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.